సో ఒక సర్టైన్ ఏజ్ వచ్చేసరికి ఇంకా డిసీజెస్ స్టార్ట్ అవుతాయి. ఈ డిసీజెస్ మనకు చెప్పకుండా, మనం కోరుకోకుండా మనకు వచ్చే గిఫ్ట్స్ అవి. సో ఈ డిసీజెస్ని ఎన్కౌంటర్ చేయడానికి సైన్స్ చాలా వరకు ఉపయోగపడుతుంది, కానీ దాంతోపాటు ఇది కూడా ఉంటే చాలా బాగుంటుంది అని వైద్యంతో పాటు ఆ దేవుడి ప్రసాదం నైవేద్యం కూడా తోడైతే చాలా మందికి రిలీఫ్ వచ్చిన్నాయి. సపోజ్ క్యాన్సర్కి సంబంధించినవి ఉన్నాయి. ఇప్పుడు మనల్ని బాధించేది, మనల్ని ఎక్కువ పీడించే దాంట్లో క్యాన్సర్ ఒకటి. సో ఈ క్యాన్సర్స్ చాలామంది హీల్ అవుతున్నాయి, చాలామందికి హీల్ కాలేకున్నారు, దానికి పెట్టుకొని డబ్బులు పెట్టలేకున్నారు. ఇలాంటి వాళ్ళకి దాదాపుగా మన తమిళనాడు అండ్ కేరళలో చూస్తే ఈ 7 టెంపుల్స్ ఉన్నాయి. ఈ 7 టెంపుల్స్లో ఎత్తుపాట్ టెంపుల్ అని ఒక తంజావూరులో ఉండే ఒక టెంపుల్ ఈ రోజుకి దాదాపుగా కొన్ని వేల మందికి క్యూర్ చేసింది. దాని వార్షిక ఆదాయం $2 లక్షలు. ఇప్పటికీ జనాలు అక్కడికి వస్తున్నారు. అక్కడ ఇచ్చే తీర్థం, వాళ్ళకి చేసే అభిషేకం, దాంతోనే దాదాపు 30-40 డేస్ లోపల అడ్వాన్స్ స్టేజ్ క్యాన్సర్లో ఉండే వాళ్ళు కూడా ఫస్ట్ స్టేజ్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంకా లేదు అని హ్యాండ్స్ లిఫ్ట్ చేసిన వాళ్ళు కూడా అక్కడికి వచ్చి క్యూర్ అయ్యి వాళ్ళ టెస్టిమోనియల్స్ కావాలంటే మీరు గూగుల్లో ప్రతి ఒక్క యూట్యూబ్లో ప్రతి ఒక్క దాంట్లో అప్లోడ్ చేశారు. సో ఈ విధంగా టెంపుల్స్ మనకి 7వ సంవత్సరం నుంచి మనం చనిపోయే వరకు ప్రతి ఒక్క దగ్గర ఉపయోగపడుతున్నాయి.